గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. బులెటిన్లో వివరాలు చూసే ముందు మా కొలీగ్ భారతి పేపర్ అనాలిసిస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓటీవీ భారతి. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు వార్తలోని ప్రధాన అంశాల గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణను ఆదుకోండి, విభజన హామీలు నెరవేర్చండి, పాలమూరుకు జాతీయ హోదా కల్పించండి. సో ఇమేజ్లో చూసుకున్నట్టయితే నిన్న రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో ప్రధాని మోదీని కలిసినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే బీఆర్ఎం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి, పెండింగ్ నిధులను విడుదల చేయండి, రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించండి. సో ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితిలో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేయాలంటే రాష్ట్రానికి నిధులు కంపల్సరీ అనేది ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో రాష్ట్రానికి నిధులు విడుదల చేయడానికి ప్రధాని మోదీని కలిసినట్టయితే ఇక్కడ మనకి స్పష్టంగా ఉంది. సో కేసీఆర్ సర్కారు ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని మోదీకి వివరించిన సీఎం. సో 9.5 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ పాలన గురించి, అలాగే పాలనలో జరిగిన అభివృద్ధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అప్పుల గురించి అయితే సీఎం ప్రధానికి వివరించారనమాట. అప్పులతో రాష్ట్రంపై పెనుభారం మోపారు, వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని వెల్లడి. సో 9.5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏది జరగలేదని, కేవలం అప్పులు మాత్రమే ఇప్పుడు రాష్ట్రానికి మిగిలాయని చెప్పి ఇక్కడ వెల్లడించారు. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో కలిసిన వార్త అయితే ఇదని చెప్పచ్చు. ఇక్కడ చూసినట్టయితే 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులో స్వీకరణ. సో మనం ఈ ఇమేజ్లో చూడొచ్చు, ఏదైతే ప్రజా సదస్సులో మనకి దరఖాస్తు స్వీకరణ 5 గ్యారంటీలకి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన మొదటి పేపర్ ఇదని చెప్పచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ మొత్తం 2 పేజీలు అయితే విడుదల చేశారు. దానికి సంబంధించిన మొదటి పేపర్ ఇది. సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం చూసుకుందాం. ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. రేషన్, ఆధార్ జిరాక్సులు అర్జీకి జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత దరఖాస్తు చెల్లవు, మళ్ళీ చేసుకోవాల్సిందే. గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్లా, పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో ఈరోజు 2 పేపర్ల ఫామ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీన్ని విడుదల చేయనున్నారనమాట. సో దీనికి సంబంధించిన పేపర్ ఇది, ఏదైతే మనం దరఖాస్తు అందజేస్తామో ప్రజలు అందజేయాల్సిన దరఖాస్తు పేపర్ ఇది. దీనికి సంబంధించిన మొదటి పేపర్. సో ఈ ఫామ్కి రేషన్, ఆధార్ జిరాక్స్లు కూడా జత చేయాలని ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు అందించవచ్చు అని అయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. ఏవైతే పోయిన దరఖాస్తులు ఉన్నాయో అవి చెల్లవని, కొత్తగా తీసుకొని కొత్తగా వచ్చిన ఫామ్స్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసి అందించాలని అయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. సో ప్రతి ఇంటికి దరఖాస్తులు అయితే అందుతాయి, అవి ఏ రోజు ఇవ్వాలి అనేది వెల్లడించనున్నారు త్వరలో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ, 4,800 మంది సిబ్బంది, 6,000 మంది వాలంటీర్లు. కేవలం ఈ ప్రజా సదస్సు కోసమే ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తు స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన 4,800 మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. వారితో పాటు 6,000 మంది వాలంటీర్లు కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. సో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత దాన్ని బట్టి ముందు అడుగు వేస్తామన్నట్టయితే ఇక్కడ స్పష్టంగా రాస్తుంది. సో ఇది 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు అన్న వార్తపై మనం తెలుసుకున్న విషయం. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే పంజాగుట్ట ఇన్స్పెక్టర్పై వేటు, ప్రగతి భవన్ వద్ద ప్రమాదం కేసులో ట్విస్టులు, అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు. సో ప్రగతి భవన్ వద్ద ఏదైతే ప్రమాదం జరిగిందో అందులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అయితే ఉన్నారు అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో అతను దుబాయ్కి పారిపోయినట్టుగా ఇక్కడ అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసినట్టు ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో ఇది ఇవాల్టి ఆంధ్రజ్యోతిలో మనం చూసిన వార్తలు. ఇప్పుడు దిశలో చూద్దాం. దిశలో మనకి ప్రధానంగా సో ఇక్కడ కూడా సేమ్ వార్తలు అయితే మనం చూడొచ్చు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి, ప్రధానిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి. సో ప్రధానిని కలిసిన వీళ్ళిద్దరూ కేవలం
13 అంశాలపై రిక్వెస్ట్ చేసినట్టయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు శ్వేతపత్రాల అంశాలను పీఎంకు వివరించాం, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క. సో ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ఏదైతే ఉందో దాన్ని కూడా పీఎంకి వివరించినట్టు ఇక్కడ స్పష్టంగా బట్టి విక్రమార్క వ్యాఖ్యానించినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జన సమూహాల నియంత్రణకు ప్లాన్, కోవిడ్ కేసుల పెరుగుదలతో సర్కార్ అలర్ట్, న్యూ ఇయర్ వేడుకల్లో కంట్రోల్ మాస్ట్, ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక, హోటళ్లు ఫంక్షన్ హాలు పబ్లకు ముందస్తు సూచన. సో ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కలకలం మనకి తెలిసే ఉంటుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి అన్నమాట. సో దానికి ఈ నేపథ్యంలో సర్కార్ అలర్ట్ అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ కోవిడ్ కేసు పెరుగుతున్న నేపథ్యంలో న్యూ ఇయర్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించిన ఈవెంట్లు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ఏవైనా కానీ కంట్రోల్గా ఉండాలి అని అయితే ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో ఇది కరోనాకి సంబంధించిన వార్త. ఇక్కడ చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే హవా, రాష్ట్రంలో 9 నుంచి 11 సీట్లు ఆ పార్టీకి, బీఆర్ఎస్కు 3 నుంచి 5 స్థానాలు. సో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవానే నడుస్తుంది అని ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది కదా. సో బీజేపీకి 1 నుంచి 3, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు. ఏబీపీసీ ఓటర్ తాజా సర్వే నివేదికలో వెల్లడి, 6 గ్యారంటీలతో పెరిగిన ప్రజాదరణ. సో ఏబీపీసీ ఓటర్ తాజా సర్వే అయితే చేపట్టారనమాట. ఆ నివేదికలో వెల్లడైంది ఏంటి అంటే బీజేపీకి 1 నుంచి 3, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ నివేదికలో అయితే వెల్లడైందనమాట. సో దీనికి సంబంధించిన వార్త. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు చేపట్టిందో వాటికి ప్రజాదరణ ఎక్కువగా వచ్చినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి, గ్రామ సభల్లో దరఖాస్తు స్వీకరణ. సో వచ్చే నెల 2024 జనవరి నుండే కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా రాస్తుందన్నమాట. ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి, కొత్త రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి ఆధార్ వివరాలు అయితే తప్పనిసరి అని ఇక్కడ ఉందన్నమాట. దీనికి సంబంధించిన దరఖాస్తులు గ్రామ సభల్లో కూడా స్వీకరిస్తారు అనేది ఇక్కడ చూస్తున్నాం. సో దీనికి ఫిజికల్ వెరిఫికేషన్కు 12 గైడ్లైన్స్, అర్హుల నిర్ధారణకు ప్రణాళికలు 16 ప్రణాళికలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీటికి పరిమితులు ఇక్కడ కొన్ని ఇచ్చారు, ఇవి చూద్దాం. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో 1,00,000, పట్టణాల్లో 2 లక్షలు దాటొద్దు. కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాలు మాగాని 7.5 ఎకరాల మెట్టు కన్నా ఎక్కువ ఉండొద్దు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులే ఉండొద్దు. ప్రభుత్వ పింఛన్దారులు స్వాతంత్ర సమరయోధులు కాకూడదు. సో ఇవి పరిమితులు అనమాట. ఈ పరిమితుల్లో ఉన్న వారికి మాత్రమే, ఇవి ఎవరైతే దాటుతారో వాళ్ళకి రేషన్ కార్డ్ ఉండదు అన్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇవి రేషన్ కార్డ్కి సంబంధించిన వార్తలు. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే మనం ఇప్పుడు వెలుగు పేపర్ చూసుకుందాం. వెలుగులో అయితే మనకి తాజాగా ప్రతి పత్రికలోనూ ప్రధానంగా మనం చూసిన వార్త అయితే సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధానిని కలిసిన వార్తే మనకి ప్రతి వార్తలోనూ కనిపిస్తుంది అనమాట. సో ఇందులో హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే జాతీయ హోదా ఇవ్వండి పాలమూరు ప్రాజెక్టు. సో పాలమూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాటికి జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఫాక్స్కాన్కు సహకారం అందిస్తాం, కంపెనీ ప్రతినిధులతో బట్టి సీఎం రేవంత్ రెడ్డి. సో ఇమేజెస్ అయితే మనం చూడొచ్చు. సెక్రటేరియట్లో ఫాక్స్కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు. పారిశ్రామిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం. ఇండస్ట్రీకు సులభంగా అనుమతులు ఇస్తామని వెల్లడి. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్కాన్తో ఒప్పందం. సో రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిలో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంది అని ఫాక్స్కాన్ కంపెనీ అయితే స్పష్టం చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా రాసింది అనమాట. సో మనం ఇమేజ్లో చూడొచ్చు, ఎవరైతే కంపెనీ యజమానులు ఉన్నారో వాళ్ళతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ కూడా మనం ఇక్కడ కలిపి చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏపీపీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల. లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో
పార్టీ హైకమాండ్ భేటీ, షర్మిలకు పదవి, వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్. సో ఈరోజు అయితే హైకమాండ్తో భేటీ కాంగ్రెస్ నేతలు, నేడు ఏపీ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ హైకమాండ్తో భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ భేటీలో షర్మిలకు పదవి, వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్. సో ఈ విషయాల గురించి ఈ భేటీలో చర్చిస్తారు అన్నట్టయితే ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఇవాళ మనకి ఉన్న వార్త. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది, మాజీ ప్రియుడిని కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర. సో ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఈ ఇమేజ్లో ఉన్న యువతి ఎవరైతే ఉన్నారో మాజీ ప్రియుడిని ఇరికించడానికి కారులో తన యువకుడి కారులో గంజాయి పెట్టి పోలీసులకు విచారం అందించినట్టు తెలుస్తుంది అనమాట. పోలీసు విచారణలో బయటపడ్డ నిజం, యువతి సహా 5గురు అరెస్ట్, హైదరాబాద్లో ఘటన. సో ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుందనమాట. సో తన మాజీ ప్రియుడు ఎవరైతే ఉన్నారో తన్ని ఇరికించడానికి ఈ ప్రయత్నం చేసినట్టయితే విచారణలో యువతి ఒప్పుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇవి మనకి ఈరోజు వెలుగులో ఉన్న వార్తలు. సో ఇప్పుడు మనం సాక్షిలోకి వెళ్తే, సాక్షిలో ఈరోజు ప్రధానంగా వార్తలు ఏమున్నాయంటే, సో ఇక్కడ కూడా సేమ్ ఆర్థిక చేయూతనివ్వండి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్థిక చేయూతనివ్వండి. సో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కలిసి ఢిల్లీకి వెళ్ళి సీఎం ప్రధాని మోదీని కలిసినట్టయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. రాష్ట్ర అభివృద్ధి ఏదైతే ఉందో వాటి గురించి, అలాగే రాష్ట్రంలో నిధులు విడుదల చేయాలి వాటి గురించి అయితే మనకి ఇదే పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది. మనం ఈనాడులోకి వెళ్దాం. ఈనాడులో ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తలు, సో ప్రతి ఒక్క పత్రికలోనూ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పత్రికలోనూ ఇదే వార్తనైతే వేశారనమాట. ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో ఈ వార్తను ఇందాక చూసుకున్నాం, ఇదే వార్తను కూడా మనం ఇందాక చూసుకున్నాం అనమాట. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధుల భేటీ. సో ఇదే వార్తను ఇందాక చూసుకున్నాం కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పురుషులకు ప్రత్యేక బస్సులు, అవసరమైన చోట విద్యార్థులకు సైతం, వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన. సో మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కల్పించారో మహిళలకు, అప్పటి నుంచి మహిళలు ఎక్కువ బస్సు ఎక్కడానికైతే మొగ్గు చూపుతున్నారనమాట. సో ఎక్కడ చూసినా మహిళలే ఎక్కువ ఎక్కుతుండడంతో పురుషులకి సీట్లు దొరకపోవడం కానీ, బస్సులు సమయానికి రాకపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ అయితే ఆలోచిస్తుంది. సో వీటితో పాటు విద్యార్థులకు కూడా అవసరమైన రూట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో సమయానికి బస్సులు సమకూరే విధంగా ఆర్టీసీ ఆలోచిస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో హైదరాబాద్లో కోవిడ్ కలకలం, రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా, అన్ని కేసులు రాజధాని నగరంలోనే. సో ప్రస్తుతం కోవిడ్ కలకలం సృష్టిస్తుందన్నమాట. సో ప్రజలు ఎవరైతే ఉన్నారో గుంపుగా ఉన్న చోటికి వెళ్లకుండా మాస్క్ తప్పనిసరి అని వైద్య ఆరోగ్య శాఖ అయితే సూచించింది. సో అందరూ అప్రమత్తంగా ఉండాలి అని అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడైతే ద్విచక్ర వాహనాలు ఆటోలకు 80% రాయితీ, కార్లకు 60%, ఆర్టీసీ బస్సులకు 90%, పెండింగ్ చలాన్లపై ఉత్తర్వులు. సో ఈ వార్త మనం ఇది వరకు కూడా వచ్చిందనమాట. సో ఇదేంటంటే ఆర్టీసీ బస్సులు కానివ్వండి, కార్లు కానివ్వండి, ద్విచక్ర వాహనాలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటిపై డిస్కౌంట్ అనమాట, చెల్లింపులు ఏవైతే ఉంటాయో వాటిపై డిస్కౌంట్కి సంబంధించిన పూర్తి వార్త ఇది. సో చూశారు కదా, వార్తల్లోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.